దక్షిణ కొరియా ఈ దేశం తీవ్ర జనన రేటు సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దీనికి పని ఒత్తిడి, ఆర్థిక భద్రతలేమి ప్రధాన కారణాలు. యువత సంబంధాలకు, కుటుంబానికి సమయం కేటాయించకపోతున్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతూ సాంకేతికత, ఆర్థిక వ్యవస్థలో కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుండగా సాధారణ ప్రజల వ్యక్తిగత జీవితాలు మాత్రం స్తంభించిపోతున్నాయి. పని ఒత్తిడి చాలా తీవ్రంగా మారింది. ప్రజల దగ్గర సంబంధాలు, ప్రేమ లేదా కుటుంబానికి సమయం లేదు. ప్రజలు ఉదయాన్నే పనికి బయలుదేరతారు, రోజంతా పనిలో మునిగిపోతారు. సాయంత్రం విశ్రాంతి తీసుకోవటమే వారి ప్రాధాన్యతగా మారిపోయింది. అటువంటి వాతావరణంలో యువతరం ప్రేమ, పెళ్లిళ్ళు, పిల్లల్ని కనటం గురించి ఆలోచించడం లేకుండా పోయింది. అయితే ఈ జీవనశైలే దక్షిణ కొరియా దేశ జనాభాపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. ఈ దేశ జనన రేటు ప్రపంచంలోనే అత్యల్ప స్థాయికి చేరుకుంది. యువతరం వివాహం చేసుకోవడానికి లేదా పిల్లలను కనటానికి ఇష్టపడకపోవటమే దీనికి ప్రధాన కారణం. ఇక ద్రవ్యోల్బణం, కెరీర్ ఒత్తిళ్లు, వ్యక్తిగత స్వేచ్ఛ, కోరిక, సాంప్రదాయ కుటుంబ నిర్మాణాన్ని బలహీనపరిచాయి. పరిస్థితి చాలా తీవ్రంగా మారింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ సమస్యను పరిష్కరించడానికి దక్షిణ కొరియా ప్రభుత్వం వినూత్న చర్యలు తీసుకుంటుంది. ప్రజలకు ఆర్థిక భద్రత, ప్రోత్సాహకాలను అందించడం ద్వారా వారు సంబంధాలు, కుటుంబంలో తిరిగి నిమగ్నం కాగలరని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే డేటింగ్ నుండి వివాహం, పిల్లల వరకు ఖర్చులకు సహాయం చేయడానికి ప్రభుత్వం పథకాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా డేటింగ్ను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన ప్యాకేజీను ప్రారంభించింది. ఒక యువకుడు లేదా యువతి భాగస్వామితో డేటింగ్కు వెళ్లాలని నిర్ణయించుకుంటే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రతి డేట్కు సుమారు $350, దాదాపు 31,000 రూపాయలు అందజేస్తారు. ఈ డబ్బు జంట కలిసి తినడానికి, సినిమా చూడటానికి లేదా ఇతర కార్యకలాపాల కోసం వాడుకోవటానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. ఇక తల్లిదండ్రులు ఇద్దరూ కూడా డేట్కు హాజరైనట్లయితే వారి ఖర్చుల కోసం వారికి విడిగా సహాయం అందిస్తారు. అదేవిధంగా డేటింగ్తో పాటు ఒక సంబంధం వివాహానికి దారితీస్తే ప్రభుత్వం మరింత ఎక్కువ ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ క్రమంలో పెళ్లి చేసుకునే జంట వివాహం కోసం 25 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం ప్రభుత్వం నుండి పొందవచ్చు. వివాహం తర్వాత ఒక జంట పిల్లలను కనాలని నిర్ణయించుకుంటే ప్రభుత్వం కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తుంది.